సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం రసూలాబాద్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ శుభ సందర్భంగా గ్రామస్తులు, అంబేద్కర్ అభిమానులు, మహిళలు మరియు యువకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జై భీమ్ నినాదాలతో రసూలాబాద్ వీధులు మారుమోగాయి. విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆశయాలను కొనియాడారు. డాక్టర్ అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన దళిత, వెనుకబడిన మరియు పేద వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు. ఆయన అందించిన సమానత్వం, సామాజిక న్యాయం మరియు విద్యా హక్కు అనే సూత్రాలు నేటికి మందరికీ మార్గదర్శకాలు. గ్రామస్తులు స్వయంగా చొరవ తీసుకుని ఈ విగ్రహాన్ని నిర్మించుకోవడం గొప్ప విషయమని, ఇది వారిలోని సామాజిక చైతన్యానికి నిదర్శనమని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఈ విగ్రహం రసూలాబాద్ యువతకు నిరంతర స్ఫూర్తినిస్తుందని, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ బాటలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సామాజిక సంఘాల నాయకులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మహిళా భవనం కూడా మొన్ననే పెట్టడం, మరి ఎందుకు రాలేదో దాన్ని కూడా వెంటనే ఇప్పిస్తామని చెప్పేసి, స్కూల్లో కూడా రిపేర్స్ కూడా ఉన్నట్లయితే చేపిస్తామని చెప్పి తెలియజేస్తాం. భారతదేశంలో ఉండే అనేక జాతీయ నాయకులతో ఏ విధంగా కొట్లాడినరు, ఏ విధంగా రాజ్యాంగాన్ని తను అనుకున్న విధంగా రచించిండ్రు, ఎంత గొప్పవాడైనా, కుబేరుడైనా లేక అత్యంత సామాన్య మానవులైనా అందరికీ ఒకటే ఓటు ఉండాలని వారి యొక్క రాజ్యాంగంలో రచించడమే కాకుండా ఆచరణలో తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఆ మహనీయుడు ఒక్క రసూలాబాద్కో, కొమరవెల్లికో, లేక మన తెలంగాణకో, భారతదేశానికో కాదు, ప్రపంచ దేశాల మానవాళి మొత్తానికి కూడా ఒక అపురూపమైన వ్యక్తి, ఒక మానవతావాది. అందరికి కూడా ప్రజాస్వామ్యం ఉండాలంటే భారతదేశ రాజ్యాంగాన్ని మనం అనుసరించాలనే విధంగా వారి యొక్క కృషి చేసిండ్రు. వారి కృషి ఫలితమే మనం ఇక్కడ మాట్లాడుకోవడం. ఇవాళ గ్రామస్తులను, మీ కమిటీని, రసూలాబాద్ చిన్న గ్రామం అయినా ముద్దుగా ఉంటుంది. గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా ఇవాళ ఆ మహనీయుని కోసం ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ ఇక్కడ ఆవిష్కరించుకున్నాం, విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆయన స్ఫూర్తిని రోజు పొందడానికని చెప్పేసి గ్రామ సర్పంచ్ అనూష స్వామి గౌడ్ గారు, ఉప సర్పంచ్ మిగతా సుదర్శన్ గారు, మిగతా వార్డు సభ్యులు, తర్వాత అంబేద్కర్ కమిటీ, యువకులు, గ్రామస్తులు, అక్కజనులు, అన్నదమ్ములకు, వేదిక మీద ఆసనులైన ఇతర గ్రామ సర్పంచులు, మాజీ సర్పంచులు, నాయకులు అందరికీ కూడా జై భీమ్ వందనాలు. నేను ఎందుకంటే అందరూ చెప్పేవాళ్ళు అయిపోయారు, ఆచరించే వాళ్ళు తక్కువైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఆయన బోధనలు మనకు అన్ని తెలుసు, కానీ అన్ని ఆచరించేటప్పుడు చెప్తున్నాం కానీ ఆచరించే దానిలో మనం కొద్దిగా తప్పటడుగు వేస్తున్నాం. కాబట్టి మనకి ఇంకా రావాల్సిన అనేక కార్యక్రమాలు, ఇవాళ ఏబిసిడి సాధించుకున్న తర్వాత ఇంకా దాన్ని గ్రామ స్థాయిలో కూడా ఏబిసిడి సాధించుకున్న తర్వాత
మొన్న గ్రామ ఎన్నికల్లో కానీ లేకపోతే మున్సిపల్ ఎన్నికల్లో వస్తాయని చెప్పి అందరూ ఆశించింది, రాలే. దానికోసం కొట్లాడాల్సింది. 18% ఉన్న మన యొక్క ఎస్సీ జనాభాకి సంబంధించిన రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉన్నది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి ఏదైతే అవకాశం ఇస్తున్నారో కార్పొరేట్ స్కూళ్ళల్లో అది బంద్ అవుతున్నది. దాన్ని కొట్లాడి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యా జ్యోతుల కింద ప్రతి విద్యార్థికి 10వ తరగతి పాస్ అయితే 5,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 10,000, డిగ్రీ పాస్ అయితే 15,000, పీజీ పాస్ అయితే 1,00,000, లేక పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలు ఇస్తామని గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పింది. కాబట్టి దాన్ని కూడా సాధించుకోవడానికి ఇవాళ అంబేద్కర్ గారి స్ఫూర్తిగా మనం అడగాల్సింది, కొట్లాడాల్సింది, సాధించుకోవాల్సింది. మనకు చెందిన వాటా ఇవాళ 18% లేక 12% ఎస్సీలకు కానీ ఎస్టీలకు ప్రభుత్వ కాంట్రాక్ట్లో సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది సాధించాల్సింది ఉన్నది. కొన్ని సాధించుకున్నాం, అయినా మిగతా కూడా సాధించుకోవడానికి ప్రతి నిత్యం మహాత్ముని యొక్క స్ఫూర్తి పొందాలి, ఆచరించాలి. ఖచ్చితంగా ఆచరించే దాంట్లో వచ్చే ఇబ్బందులు ఉన్నట్లయితే కొట్లాడి మనం తెచ్చుకోవాలి. గ్రామంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇళ్ల విషయంలో కానీ మిగతా విషయాల్లో కూడా మీ యొక్క గ్రామ పాలక సంఘానికి నేను అండగా ఉంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తున్నా రసూలాబాద్కి. కాబట్టి భవిష్యత్తులో కూడా కొత్త పాలక సంఘం వచ్చింది కాబట్టి పాలక సంఘానికి మద్దతు అంటే గ్రామానికి మద్దతు. కాబట్టి ఆ గ్రామం నాదొక చిన్న విన్నపం. నిన్ననే నేను అన్ని గ్రామాలకు పోతుంటే చాలా మంది ఒక మాట చెప్తున్నారు, ఉన్నవాటికంటే ఎక్కువైనాయి, ధరలు కూడా పిరమైనాయి, ఆడికి పోతే ఏం పోతానులే అని చెప్పేసి అనుకుంటే ఆడ 150 రూపాయల క్వార్టర్ ఇస్తా అంటే ఇక్కడ 220, 230 క్వార్టర్ ఇస్తాను. బీరైతే 50 రూపాయలు అంటారు. కాబట్టి అన్యాయంగా మా మీద ఇంత ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇవాళ ఎవరన్నా ఇక్కడ పొద్దున్నే కొంతమంది 4:30, 5 గంటలకు పొద్దున్నే 4:30, 5 గంటలకు కూడా బర్రెపాలు విండుకపోయి కూడా ఈ మందేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎంత అంటే ఇలా ఖాతాలు పెట్టుకొని వాళ్ళు అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా తీసుకుంటున్నాం అంటే ప్రైవేట్ సైన్యంతో వాళ్ళనే తీసుకొని పోతున్నారని చెప్తున్నారు. కాబట్టి గ్రామ పాలక సంఘానికి నా విజ్ఞప్తి, మా అక్కజనుల తరఫున ఇవాళ వాళ్ళు ఏమన్నా తాగదలుచుకుంటే ఇంత పూట సాయంత్రం పూట కుమరవెల్లి షాప్లో పోయి తెచ్చుకుంటే 40-50 రూపాయలు తక్కువ వస్తే సాయంత్రం పూట ఇంట్లో కూర్చొని ఇంత తాగొచ్చు. బెల్ షాప్ లేదని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి సంతోషం. ఇప్పుడే కుమరవెల్లి కూడా చెప్పినా అది రావద్దు. ఒకవేళ ఉంటే, ఎందుకంటే అన్ని గ్రామాల్లో కూడా నేను ఇవాటి నుంచే చెప్తున్నాం, వారం రోజుల లోపల గ్రామ పాలక సంఘాలు మొత్తం కూడా అది ఏ పార్టీ అయినా కూడా గ్రామ మహిళలతో కలిసి, యువజనులతో కలిసి, దళిత సంఘాలతో కలిసి, మిగతా వృత్తి సంఘాల వాళ్ళతో కలిసి గ్రామంలో కొద్దిగంత మద్య నిషేధం, మద్య రహిత గ్రామాలు తయారు చేసుకుంటే ఆరోగ్యం కాపాడుకోవచ్చు, ఆర్థికంగా బాగుపడవచ్చు. ఖచ్చితంగా ఇది మనలో కొద్దిగంత ఎప్పుడైనా కష్టమైతే తప్పుదే సాయంత్రం పూట ఇంత చేస్తే పర్లేదు, కానీ పొద్దున 4 గంటలు మొదలు పెడితే చాలా కష్టంగా ఉంది. చాలా మంది అక్కజనులు వచ్చి నాకు చెప్తుంటే బాధ అనిపించింది. వారం రోజుల్లో జనగామ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు మూసేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మూసేయకపోతే మా అక్కజనులతో కలిస్తే వాటి మీద నేనే ముందుండి దాడి చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను మాటిస్తున్నా. ఎందుకంటే రేట్ ఎక్కువ పెట్టి ఊర్లలో ఈ విధంగా ఇక్కడ రసూలాబాద్ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి రానియట్లేదంట. కాబట్టి ఈ విధంగానే ఏ విధంగానైతే అంబేద్కర్ మహాశయుని యొక్క స్ఫూర్తి మనం ఇక్కడ విగ్రహం పెట్టి పొందుతున్నామో, ఇవాళ ఈ ఊరు నుంచి అటు ఇటు పెట్టే అందరూ కూడా రసూలాబాద్ కు దండం పెట్టి రసూలాబాద్ మట్టికి మొక్కి మేము కూడా మందికి రానియమని చెప్పేసి చెప్పాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. కాబట్టి మిగతా పాలక సభ్యులు అందరూ కూడా, మా తమ్ముడు కనకరాజు ఉన్నాడు, మా యొక్క ఇప్పుడే మా ఆంజనేయులు అడిగితే కూడా చెప్పింది, లేదు సార్ బంద్ చేసినాం సార్ మొత్తం కూడా ఇక్కడ అన్ని లేచినని చెప్పేసి అన్నారు. అందరూ కూడా ఈ యొక్క ఖచ్చితంగా వాటి మీద చెప్పండి. ఉన్న మాలే ఉన్నట్టయితే తొందరగా ఖతం చేసుకోమని చెప్పండి. వారం రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా జనగామ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు అవపడకూడదు. అవపడితే మా అక్కజనులను తీసుకుపోయి నేనే వాటి మీద యుద్ధం చేస్తా.
ఓకేనాక చేద్దామా చేద్దామాక మహనీయుని యొక్క ఆవిష్కరణానికి నన్ను పిలిచి గౌరవించిన మా దళిత యువకులకు మా యొక్క ఈ యొక్క మొత్తం సంఘం వారందరికీ పాలక వర్గానికి గ్రామస్తులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై భీమ్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.